ఓం అస్మద్గురుభ్యో నమః. ఉల్లాస పల్లవిత పాలిత సప్తలోకీ నిర్వాహ కోరకిత నేమ కటాక్షలీలాం శ్రీరంగహర్మ్యతల మంగళదీపరేకాం శ్రీరంగరాజమహిషీం శ్రియమాశ్రయామః. ప్రియ భగవద్బంధువులారా, అమ్మ స్థానం చాలా అపురూపమైనది. అమృత హృదయ అమ్మ. అలాంటి జగన్మాత లక్ష్మీదేవిని గురించి పరాశర భట్టర్ వారు అందించినటువంటి శ్రీగుణ రత్నకోశంలో మనం 42వ శ్లోకంలో ఈరోజు ప్రవేశిస్తున్నాం. ఏ శ్లోకానికి ఆ శ్లోకమే రసగుళిక అనే మాటను రోజు అన్నట్లుగా ఉన్నా, నిజంగా ఆ వర్ణన విధానము, అందులోకి ప్రవేశించేటువంటి పద్ధతి ఎంతో ఆశ్చర్యాన్ని కలిగించేవిగా ఉంటాయి. ఎందువల్లంటే ఇవాళే తీసుకుందాం, ప్రత్యేకంగా ఆవిడ ఎంత సుకుమారో వర్ణిస్తున్నారండి. ఇంతవరకు పాదాలన్నారు, చూపులన్నారు, అవన్నారు, ఇవన్నారు. ఇవాళ ప్రత్యేకం సౌకుమార్యం యొక్క వర్ణన. సుకుమారత్వం అంటే కోమలత్వం, కోమలత్వం అంటే మృదువుగా ఉండడం. ఆవిడ ఎంత కోమలంగా, ఎంత మృదువుగా, ఎంత సుకుమారంగా ఉందో ఈ వాటి శ్లోకంలో మనకి చెప్తున్నారు. ముందుగా మనం శ్లోకాన్ని చక్కగా అనుసంధానం చేసుకుందాం. పాదారుంతుదమేవ పంకజరజః చేటీభృశాలోకితై అంగంలానిః అదా అంబ సాహసవిధౌ లీలారవిందగ్రహ డోలాతే వనమాలయా హరిభుజే హా కష్టశబ్దాస్పదం కేన శ్రీః అతి కోమలా తనురియం వాచాం విమర్దక్షమా. శ్రీహి అంబ అంటూ పిలుస్తారు. ఇందులో పిలుస్తూ ఒక్క మాట 4వ పాదంలో ఉంది చూడండి. అతి కోమలా తనురీత్యం వాచాం విమర్దక్షమ. అమ్మ, నువ్వు చాలా సుకుమార గాత్రివట కదా, మరి నీ సౌకుమార్యాన్ని చూసి నేను ఆశ్చర్యపోతున్నాను. కానీ ఇప్పుడు నేను నేమే ఈ కవిత్వం చెప్పాలనుకుంటున్నానే. అబ్బో, నా మాటలు ఎంత కఠినంగా ఉంటాయో, పరుషంగా ఉంటే రాళ్లు పెట్టి కొట్టినట్లు ఉంటుందేమో. ఇది నువ్వు ఎలా సహించగలవమ్మా? నువ్వు తేలికపాటువే భరించలేవట కదా, నా వాక్కుల కాఠిన్యాన్ని భరించగలవా అని ముందు సారాంశభూతంగా చెప్పేసి ఆవిడ యొక్క సౌకుమార్యం ఎలా ఉంటుంది అనేది ఒక్కొక్క పాదంలో చెప్తూ వస్తున్నారు. మొదటిది పాదారుంతుదమేవ పంకజరజః. పాద అరుంతుదం అంటారు, అందమైన ఇది. నీ పాదాలకి బాధని కలిగించేది ఒకటి ఉందమ్మా, పంకజరజః. పద్మంలో మధ్యలో ఉండేటువంటి పుప్పొడి. అమ్మ ఈ పద్మంలో నివసిస్తూ ఉండడం వల్ల, పద్మప్రియ అవడం వల్ల, పద్మవాసిని అవడం వల్ల, పద్మాలయాన్ని మనం అందరం పిలవడం వల్ల ఆహా పద్మంలాగా సుకుమారంగా ఉంది అంటే, కాదండి బాబు, ఆ పద్మంలో ఉండే పరాగం కూడా ఒక కంటకంలా అరుంతుదంలాగా ఉంది అని అంటారు. అరుంతుదంతు మర్మస్పృక్ అంటుంది అమరం. అరుంతుదం అంటే మర్మాలని బాధ పెట్టేంత బాధ కలుగుతుంది అని. పద్మంలో ఉండే పరాగం ఆ పద్మంలో ఉండే తల్లి పాదాలకి ఒక ముళ్ళు పెట్టి గుచ్చేస్తున్నట్లుందిట. అబ్బా, కూర్చోలేకపోతున్నాను, గుచ్చుకుపోతున్నాయి, ఇక్కడ ఉండలేకపోతున్నాను అనుకుంటోందిట ఆ పద్మాలయ అని పేరుగాంచిన తల్లి. పద్మం ఎంత మృదువైనది, పద్మం కంటే ఎంత పరాగము, ఇంకా ఎంత రజం ఆ మృదువుగా ఉంటుంది.
అంత మృదువైన పుప్పొడి కణాలు అమ్మ పాదాలకి తగలగానే లోపల లోపల బాధ కలిగించేంతలాగా ఉంటాయి. అదే పాద అరుంతుదము అంటే అంత సున్నితమైనవే అమ్మ కాళ్ళు అని పాదాల గురించి చెప్పారు. అందుకే ఆవిడ ఏం చేసిందట, హరే వక్షస్థలం జయో, అమ్మో ఈ ముళ్ళల్లో నేను కూర్చోలేకపోతున్నాను, ఇంతకంటే చాలా సుకుమారమైనటువంటి శ్రీమన్నారాయణుని యొక్క వక్షస్థలం మీకు వెళ్ళిపోతాను అని పద్మాన్ని కూడా మరిచిపోయి నిత్య అనపాయనిగా ఆయన యొక్క గుండెల మీద చేరి ఉందిట. అదిట కారణం. గుండెల మీద ఎందుకు కూర్చుంది అంటే ఆ పద్మాల్లో ఉండే పరాగాలు ముళ్ళుగా గుచ్చుకోవడం వలన అని అంటారు. అది ఒకటి. అంటే ఆవిడ ఎంత సుకుమార గాత్రి అయి ఉంటుందో చూడండి. కథలు చెప్తుంటే చిన్నప్పుడు ఆశ్చర్యంగా ఉండేది. ఒక రాజకుమారి నిద్ర పట్టలేదు అని బాధపడుతుంది. వెంటనే రాజుగారు ఆ నిద్ర పట్టని కారణం ఏమిటో శోధించి చెప్పండి అని అంటే ఆ పక్కలన్నీ దులిపేస్తే అడుగున ఒక తల వెంట్రుక ఉంటుందిటండి. ఆ తల వెంట్రుక ఒత్తుకుపోయి ఆవిడికి నిద్ర పట్టలేదు అని చెప్తారు ఆ కథలో. అబ్బా మరీనా అనిపిస్తుంది. మరి తల వెంట్రుక వాసి కంటే కూడా చిన్న పరాగం, చిన్న రేణువు, అది పాద అరుంతుదం అయిపోతుంట, పాదాలకి ముళ్ళులాగా క్లేశకారకం అయిపోతుందిట ఈ పద్మవాసినికి. అందుకే ఆవిడేం చేసింది, వెంటనే వదిలేస్తున్నాను నేను పద్మాన్ని అని చెప్పేసి స్వామి యొక్క వక్షస్థలం మీద చేరింది. అది ఒక సౌకుమార్యం. రెండవది రజశ్చేటి భృశాలోకితై అంగంలాని, చేటి భృశ ఆలోకితై పంకజరజ అదైపోయింది. చేటి భృశాలోకితై అంగంలాని, చెలికత్తెలుట. అబ్బా ఈవిడ ఎంత అందంగా ఉందో ఈ పద్మిని జాతి స్త్రీ, ఈ లక్ష్మీదేవి, ఈ కమలాలయ అంటూ అదే పనిగా చూస్తున్నారు. ఏదైనా ఎవరైనా అదే పనిగా చూస్తే భలే ఇబ్బందిగా ఉంటుంది. మనందరికీ తెలిసేది. అందరం అందరినీ చూస్తూ ఉంటాం, అది ఎవ్వరికీ ఇబ్బంది కలిగించదు. కానీ ఒకళ్ళు అలా చూస్తూ ఉంటాయి, బాబోయ్ ఇలా చూస్తున్నారు ఏమిట్రా అని చెప్పి ఆ చూపుని తప్పించుకోవాలి అనుకుంటాం. ఇక్కడ ఈవిడ చెలికత్తలందరూ కూడా భృశ ఆలోకితై అలా చూస్తూ తీవ్రంగా సూటిగా గుచ్చి అమ్మకేసే చూసేస్తున్నారట. ఇంత అందమా అని. స్త్రీలకు కూడా ఆనందాన్ని కలిగించే అందము అని భారతంలో మనకి ద్రౌపదిని గురించి వర్ణిస్తూ స్త్రీలు కూడా పుంభావాన్ని పొందారు ఆవిడ జగన సౌందర్యాన్ని చూసి అంటారు. అంటే అంత అందగత్తే అనేటువంటిది. అలాగే ఇక్కడ ఈ చేటి అంటే ఈ చెలికత్తెలందరూ కూడా భృశ ఆలోకితై అలా చూస్తూ ఉండిపోవడంతో అంగంలాని శరీరం కాస్త వాడిపోతోందిటండి. చూపులకే కందిపోతోంది అమ్మ యొక్క శరీరము. అంత సౌకుమార్యము. ఇందాకదేమో దేహానికి ముళ్ళులా గుచ్చుకుంటోంది. ఇక్కడ పోనీ గుచ్చుకునేందుకు ఇక్కడ ఏదో ఒకటి ఉంది కాబట్టి ఇక్కడ చూపులండి, చూపులకి శరీరం వాడిపోతోందిట. ఈ సందర్భంలో మనం చెప్పుకోవాలి, చూపులు చాలా శక్తివంతమైనవి, దృష్టికి చాలా దోషం ఉంటుందని మన శాస్త్రాలన్నీ చెప్తున్నాయి. అంతదాకా ఎందుకు, సైంటిఫిక్గా మనం చూస్తే మొన్న కాయం చూడండి, నా కళ్ళతోటి ఆ గ్లాసును పగలగొట్టేస్తాను అని తీవ్రంగా చూసేటప్పటికి ఆ గ్లాసు పగుళ్ళు తీసిందే అని వార్త వచ్చింది. అంటే ఆ కంటికి ఎంత శక్తి ఉంటే ఆ పని జరుగుతుంది. అందుకే నరుడి దృష్టికి నల్లరాయి పగులుతుంది అనేటువంటి సామెత కూడా మనకు వచ్చింది. అలాగే వీళ్ళుట తీవ్రంగా చూసేటప్పటికి అంగంలాని ఒళ్ళు కందిపోతుంది. అక్కడ వస్తువు లేదు, పరాగం ఉంటే ముట్టుకోవడం, దానికి ముళ్ళులాగా గుచ్చుకోవడం ఇవన్నీ ఉన్నాయి. ఇక్కడ పరాగం లేదు, ఏమి లేదు, కానీ శరీరం అంత మేర కందిపోతుందిట. అబ్బా అలా చూడకండే అంటోందిట అమ్మ ఆ చెలికత్తెలను అందరినీ. ఇంకా విశేషం ఇంకోటండి, సాహస విధౌ అంబా లీలారవిందగ్రహ. అంబా తల్లి నువ్వే ఇంత సుకుమారంగా ఉంటే నీకు తోడు ఆ పద్మాన్ని ఎందుకమ్మా ఆ చేతిలో పట్టుకోవడము, అది లీలా అరవిందం, విలాసం కోసం నువ్వు దాన్ని పట్టుకున్నావు,
కానీ అది సాహస విధో, ఒక కొండనెత్తి పట్టుకున్నంత బాధగా ఉందిట. ఒక కొండనెత్తేసినంత బాధట. దేన్ని పట్టుకుంటే? అరవిందాన్ని పట్టుకుంటే. అబ్బా, ఎంత సాహసం చేసావు తల్లి, పద్మాన్ని చేతులతో పట్టుకున్నావా, నువ్వు ఇంత సుకుమారగాత్రివి, అంత పద్మాన్ని ఎలా మోయగలిగావు తల్లి అన్నట్లుగా మూడవ విషయాన్ని చెప్తారు. ఇవన్నీ ఒక ఎత్తు. డోలాతే వనమాలయ హరిభుజేహా కృష్ణ శబ్దాస్పదం. హరిభుజే, భగవంతుడి యొక్క భుజాల మధ్యలో డోలా, ఒక ఉయ్యాలుందిటండి. ఏమిటా ఉయ్యాల తెలుసా? అది వనమాల. నిన్న మనం చెప్పుకున్నాము, అందమైనటువంటి మాల 5 రకాలైనటువంటి పువ్వులతోటి కానీ 5 రకాలైనటువంటి మణులతోటి కానీ కలిపి మెడ నుంచి కాళ్ల దాకా ఆపాద పద్మం యామాల వనమాలేతి సా మత. భుజాల నుండి పాదాల దాకా 5 రంగులలో ఉండే దండకి, ఆ పూదండకి వనమాల అని పేరు. అలాంటి దండ ఒకటి వేసుకున్నాడు ఆయన చూడండి, ఓ వైపేమో కౌస్తుభమణి వేసుకున్నాడు, ఓ వైపేమో ఈ అమ్మని హృదయం మీద ధరించాడు, ఇంకో వైపేమో వనమాలని పెట్టుకున్నాడు. ఇన్ని అంటే మరి ఒకదానికొకటి తగులుతుంటే ఆ రాపిడి ఎంత కష్టంగా ఉంటుంది. పద్మప్రియే పద్మిని పద్మహస్తే పద్మాలయే పద్మదళాయ తాక్షి. అసలే పద్మ సంబంధం అంతా మూట కట్టుకుని వచ్చి సౌకుమార్యం ముద్దలాగా ఆవిడొచ్చి కూర్చుంది. అలాంటి ఆవిడికి డోలాతే వనమాలయ హరిభుజే హా కృష్ణ శబ్దాస్పదం. ఆహా, అది నువ్వు అలాగ చేసేటువంటి అది కష్ట శబ్దాస్పదం అండి. కొన్ని పుస్తకాల్లో కృష్ణ శబ్దాస్పదం అని పడింది, పాఠాంతరం అనుకుంటారు. అది హా కష్ట శబ్దాస్పదం. అయ్యో అయ్యో, ఎంత దెబ్బ తగులుతోందో అనుకుంటోందిటమ్మ. ఎప్పుడు? ఆ వనమాల వచ్చి పాదాలకి తగిలితే. నిన్నేమని చెప్పారు? అమ్మ పాదాలు గనక వనమాలకి తగిలితే పువ్వుల మీద నీళ్లు జల్లినట్లు మంచునీటి జల్లుల్లాగా ఉంటుందని చెప్పారు. ఈవిడ స్పర్శ దండకంత ఆనందంగా ఉంటుంది, కానీ దండే స్వయంగా ఈవిడ పాదానికి వచ్చి తగిలితే అబ్బా ఓర్చుకోలేకపోతున్నాను. హా కష్ట శబ్దాస్పదం. అబ్బో ఎంత దెబ్బ తగిలిందో అని అంటుందిట. కేన శ్రీహి అతి కోమలాతనురియం. అమ్మా, ఇంత సుకుమారమైన నీ దేహం వాచాం విమర్దక్షమా. ఇప్పుడు నాకు ఒక గొప్ప అనుమానం వచ్చి పడింది. నా వాక్కులతోటి ఎలా భరిస్తుందమ్మా ఈ తాకిడి? నా మాటలు చూడు ఎంత పరుషంగా ఉన్నాయో, ఒక్కొక్క మాట ఒక్కొక్క దెబ్బలా తగులుతూ ఉంటే, ఇందాక రూపము లేనటువంటి చూపుకే అంతలాగా ఆవిడ వాడిపోతే, ఇది శబ్దం కదా, ఈ శబ్దం వచ్చి ఒంటిని తగిలేటప్పటికి పాపం ఎంత విలవిలలాడిపోతుంది కదా నీ దేహం. అంటే నా వాక్కులు నీ సౌకుమార్యాన్ని వర్ణించడంలో విఫలమై అంత పరుషంగా, అంత పారుష్యాన్ని నింపుకొని ఉన్నాయి అని ఒక అందమైనటువంటి సౌకుమార్య పరాకాష్ఠని తెలియచేసేటువంటి వర్ణన చేస్తారు. ఇందులో పాద అరుంతుదం అంటే పద్మ పరాగం. ఆ పద్మ పరాగం పంకజరజ పద్మ పరాగం పాదాలకి అరుంతుదం ముళ్ళులాగా ఉంటుంది. పోన్లే ఏదో ఒకటి అక్కడ ధూళి ఉంది కాబట్టి ముళ్ళులా ఉంది అని అనుకుందాం. చేటీ బృషాలోకి తై హంగంలాని. ఆ చెలులు అదే పనిగా చూస్తే గుచ్చి 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 చూస్తుంటే ఒళ్ళంతా వాడిపోతోంది. పోని అది కూడా భరిద్దాం అనుకుంటే లీలారవిందగ్రహ సాహస విధౌ. అందంగా చేతిలో ఆ పద్మం పట్టుకున్నావు అంటే హా అనిపించేస్తోందిట. ఆ వనమాల వచ్చి ఒక తాకుడు తాకగానే అబ్బా, ఆ పద్మాన్ని ఒక్కసారి చేత్తో పట్టుకోగానే కొండని ఎత్తి పట్టుకున్నంత బాధని కలిగిస్తోంది. ఇవన్నీ ఒక ఎత్తు. డోలాతే వనమాలయ హరిభుజే. ఆ హరి యొక్క భుజాల మధ్య డోల ఉయ్యాలూగుతూ ఉంటుంటండి. పైనుంచి కింద దాకా ఉంటుందేమో, గాలి తాకుడుగలికి అటు ఇటు ఇటు అటు ఉయ్యాల ఊగినట్లుగా అది కనిపిస్తూ ఉంటే హా కష్ట శబ్దాస్పదం. అబ్బో ఎలా భరించడం,
అన్న మాటలకి అది అవకాశం ఇస్తోందట. అంటే వనమాల యొక్క స్పర్శను కూడా ఒక పెద్ద దెబ్బలాగా భావించి భరించలేని సౌకుమార్యం కలిగినది అమ్మ అని. అంటే ఇంత సుకుమార గాత్రురాలికి కేన శ్రీహి అతి కోమలా తనురియం, అమ్మ ఇంత కోమలత్వమా నీ తనుహు శరీరం, వాచాం విమర్దక్షమా, అమ్మో నా మాటల్ని అది ఎలాగ తట్టుకుంటుంది తల్లి. అంటే ఈ మాటలు ఎంత కఠినంగా ఉంటాయో, ఈ సంఘర్షణని, ఈ తాకిడిని, ఈ పదాల యొక్క కాఠిన్యాన్ని, పారుష్యాన్ని నీ పాదాలు ఎలా తట్టుకుంటాయి తల్లి అని అంటూ చాలా అందమైనటువంటి భావాన్ని చెప్తారు. ఏ కవి వాక్కైనా పరుషమే కదండి. ఆయన ఎంత మెత్తగా చెప్పినా, ఎంత సుందరంగా చెప్పినా, వాక్కు అనగానే అది శబ్ద గుణకం కాబట్టి ఆ శబ్దం వచ్చి తాకుతుంది. కాబట్టి నీ సౌకుమార్యం వాచాం అగోచరం అంటారు. అంటే చూపుల వాడితే, వేరే వస్తువులు తాకితే దేనికి దానికే ఒక్కొక్క పోలిక. స్వామి గోవర్ధనోద్ధరణం చేసినంత కష్టపడించండి అమ్మ ఈ అరవిందాన్ని పైకి ఎత్తడం కోసం. ఆయన గోవర్ధనోద్ధరణం ఈజీగా చేసేసాడు. ఈవిడ ఈ పద్మం ఎత్తేటప్పటికే అబ్బా ఎంత సాహసం చేసిందో అనిపించేలా ఉందిట. అలాగే ఈ వనమాల ఒక ఉయ్యాలలాగా ఉందిట. ఇది అందులో ఈ వనమాల ఎక్కడుంటుందండి? శత్రువుల బాణాలు అడ్డుకుంటూ ఉంటాడు, ఆ గుండెల మీద ఉంటుంది. ఆ కాఠిన్యం అంతా ఆ మాలలోకి వచ్చిందా ఏంటమ్మా, నాకు ఇంత పటా తగిలినట్లుగా తగులుతోంది అని. చూపులే తాళని విగ్రహం నా పలుకులని తాళగలదా తల్లి అని ఒక అందమైనటువంటి ప్రశ్న వేస్తారు ఇందులో. అంటే సారాంశంగా చెప్పుకుంటే పద్మ పరాగము కూడా అమ్మ కంటే మోటుగానే ఉంటుంది. అంత సుకుమార గాత్రి అమ్మ. గట్టిగా చూస్తేనే వాడిపోతుంది తల్లి, చూపులకి తాళలేనిది తల్లి. ఒక పద్మం పట్టుకుంటేనే కొండనెత్తినంత బాధపడుతుంది ఆ కమలాయతాక్షి. హరిభుజాల మధ్య ఉండే ఆ వనమాల తగిలితేనే ఆవిడ విలవిలలాడిపోతుంది. అలాంటి సుకుమార గాత్రి నేను పలికే ఈ కఠినమైనటువంటి పలుకులను విని తట్టుకోగలదా అని భట్టర్ వారు అతి చమత్కారంగా అమ్మ యొక్క సౌకుమార్యాన్ని ఈనాటి శ్లోకంలో మనకి చాలా అద్భుతంగా అందించారు. జై శ్రీమన్నారాయణ. లచ్చిదేవిరో నీదు దేహము మార్దవముకే మారు రూపము, లచ్చిదేవిరో నీదు దేహము మార్దవముకే మారు రూపము, ఇంత చక్కని రూపమెందుకే ఓ లచ్చిదేవి, కనులు పని కాంతి ఎందులకే ఓ లచ్చిదేవి, చూడకుండగా ఎవ్వరుందురే ఓ లచ్చిదేవి, ఓ లచ్చిదేవి. పద్మవాసిని పద్మముఖి అని పద్మగా నిన్ను పోల్తురే గదా, పద్మధూళియే ముల్లు ఆయనే ఓ లచ్చిదేవి, తళజాలక హరిని చేరితివే ఓ లచ్చిదేవి, గుండెలందున దాగియుందువే ఓ లచ్చిదేవి, ఓ లచ్చిదేవి. నెచ్చలులు నిన్ను గుచ్చి గుచ్చి చూడగానే వాడిపోదువా, అంత అందము ఎలా పొందితే ఓ లచ్చిదేవి, కందిపోవుటదేమి చిత్రమే ఓ లచ్చిదేవి, చూచుటే తప్పవునటే తల్లి ఓ లచ్చిదేవి, ఓ లచ్చిదేవి. హొయలు మీరగ కమలమంది చేత ఎత్తుట చోద్యమాయనే, కొండ ఎత్తిన వింతతో చెగదే ఓ లచ్చిదేవి, అంత బరువును ఎటుల మ్రోతువే
ఓ లచ్చిదేవి ఇంత మార్దవమెట్లు పొందితివే ఓ లచ్చిదేవి ఓ లచ్చిదేవి నాదు గుండెను చింతలేక నటన మాడగ వైజయంతి కదలికలే అహో కష్టమాయలే ఓ లచ్చిదేవి పాపమెంతటి కష్టమాయని ఓ లచ్చిదేవి అబ్బా నుట వింతాయనే ఓ లచ్చిదేవి ఓ లచ్చిదేవి అందమంతా మూటగట్టి ఆనందము ముద్దు చేసి నిన్ను దేవుడు తీర్చిదిద్దలే ఓ లచ్చిదేవి మాధు పరుషపు మాటలోర్తువే ఓ లచ్చిదేవి కఠిన సూక్తుల నెటుల తాళుదువే ఓ లచ్చిదేవి ఓ లచ్చిదేవి ఓ లచ్చిదేవి